శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు, నేతలపైన వాళ్ళు ఏ నేరం చేయకుండానే దాదాపు 3-4 కేసులు మోపి ఆ 4 కేసుల్ని ఓ బూచిగా చూపుతూ రౌడీ షీట్ ఓపెన్ చేసి రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా బైండ్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తుతమే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీని కలిసి ఏదైతే అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి సీఏల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఎస్పీని కలిసినట్టున్నారు? కాళహస్తిలో మీ సంబంధించినటువంటి పార్టీ సానుభూతి పరులు కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఏం జరిగింది? అసలు ఎన్ని కేసులు తప్పుడు కేసులు బనాయించారు? ఎంతమంది పైన బనాయించినటువంటి పరిస్థితి ఎలా ఉంది అన్న? మొత్తానికి శ్రీకాళహస్తిలో దగ్గర 670 కేసులు ఇప్పటికి పెట్టడం జరిగింది మా శ్రేణుల మీద. దాంట్లో 13 కేసులు నా మీద పెట్టారు. అట్టనే ఈ అన్న మీద కొత్తగా ఇదిగో ఈయన ఈ రైతు మీద ఈరోజు రౌడీ షీట్ కేసు అమ్మచాడు. ఈయన బిజినెస్ మెన్ కమ్ రైతు. వీళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఒక్కొక్కరు ఎంబీఏలు ఎంసీఏలు చేసుకుని బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఈ రకంగా అందరి మీద 7 మంది మీద రౌడీ షీట్ కేసు ఓపెన్ చేయడం జరిగింది. ఎంత దారుణంగా ఉండండి అన్న, ఒక 3 నాన్ బెయిలబుల్ ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పి ఐజీ గారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. అదంతా తెలిసిందే, మరి తెలుసో లేదో తెలియదు. అయితే ఎస్పీ గారు ఏం ఆర్డర్స్ ఇచ్చినారు? వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఆ విక్టిమ్స్తో మాట్లాడుకొని నిజంగానే వీళ్ళు తప్పు చేస్తుంటే దాని తర్వాత నాకు ఒక ఆర్డర్ లిస్ట్ పెట్టి మళ్ళీ నేను రీఎంక్వైరీ చేసుకుంటాను, లేకుంటే వాళ్ళు పిలిపిస్తాను, వాళ్ళని సంజాయించి లేకుంటే వాళ్ళకు ఒక మామూలుగా పెడతారు, కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని వాళ్ళు చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇవన్నీ చేయకుండా ఇమీడియట్గా వాళ్ళు పంపించడం, వీళ్ళందరినీ పెద్ద మనుషుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. వీళ్ళపైన రౌడీ షీట్ ఉందని వీళ్ళకే తెలియదు. జనవరి 22, 23 రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఏం చేశారు? పాత శ్రీహరి అని చెప్పి సీఎం ఉన్నాడు, వాడు ఇక్కడ అనకూడదు తప్పు, కానీ అలాంటి మనిషి జీవితంలో చూడలేదు నా భూతం నా భవిష్యత్తు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వైసీపీ, అది అందరికీ తెలుసు. ఎంత ఇబ్బంది పెట్టినాడో, ఎంత జనాల్ని ఎంత క్రూరంగా హింసించాడో, ఏ రకంగా పిలుస్తాడో, ఒక ఆడవాళ్ళని చూడుకోకుండా చెప్పలేని బూతులు వాడుతుంటే వాళ్ళు కూడా వీళ్ళు ప్రైవేట్ కేసు పెట్టడం జరిగింది, అన్నీ తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే జనవరిలో కేసులు ఓపెన్ చేశారు. వీళ్ళకి తెలియదు ఇవి ఎమ్మెల్సీ కేసులు జరిగినాయి. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ ఎలక్షన్స్ ఇంకా 45 డేస్లో ఉంది కదా, వీళ్ళకి తెలియదు కేసు పెట్టినాడు. ఇప్పుడు ఫోన్ చేసి స్టేషన్ రా మీ మీద కేసులు ఉన్నాయంటారు. మా మీద ఎప్పుడు కేసులు ఉన్నాయి, ఎప్పుడు పిలిచేది లేదు కదా. కేసులు అయితే దొంగ కేసులు పెట్టినారు, కోర్టులో ఉంది అంటే అది కాదు, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు అన్నారు, కానీ రౌడీ షీట్ ఓపెన్ చేశారల్లా. సరే, వీళ్ళు అమాయకంగా పోతే అక్కడ బైండ్ ఓవర్ చేసేసి అరెస్ట్ చేస్తారని రెడీగా ఉన్నారు. తర్వాత నేను పోయి తీసుకొని వచ్చి ఈరోజు ఎస్పీ గారిని కలిసి, నిజంగా ఎస్పీ గారు ఆల్సో వెరీ షాక్డ్. ఈ రకంగా నేను ఎంక్వైరీ చేయమన్నాను, హౌ కెన్ దే దిస్ కైండ్ ఆఫ్ కేసెస్? అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 52 మంది మీద, అంటే మండలానికి ఒక 5 మంది మీద 10 మంది మీద ముఖ్య నాయకుల మీద పెడితే క్యాడర్ అంతా డీలా పడుతుంది, క్యాడర్ అంతా భయపడుతుంది. రేపు పొద్దున ఎలక్షన్ ఏజెంట్లా కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతారు. వీళ్ళని తీసుకొని బైండ్ ఓవర్ చేయొచ్చు 50 మందిని. తద్వారా ఎలక్షన్స్ అన్నీ కూడా నాశనం చేయొచ్చని ఒక బిగ్ ప్లాన్ చేశారు. ఇట్ వాజ్ ఎ బిగ్ ప్లాన్. సో దీన్ని ఈరోజు మనం తెలుసుకొని ఎస్పీ గారి దగ్గరకు వచ్చి ఎస్పీ గారికి లెటర్ ఇచ్చి ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళు భరోసా ఇచ్చారు, వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. దీని మీద కూడా 100% మేము కోర్టుకు పోతున్నాం. 100% ఈ గవర్నమెంట్ వ్యవస్థ మీద ఒక నమ్మకం పోయింది. నియోజకవర్గంలో ఎన్ని మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది? అన్ని మండలాలండి, 4 మండలాలు ఒక టౌన్ మాకు, మొత్తం కలిపి 2,50,000 ఓటర్లు. దీంట్లో మొత్తానికి ఇప్పుడు దగ్గర 800 చిల్లర కేసులు పెట్టడం జరిగింది. అంటే నాకు తెలిసి 800 ఈ 5,000 ఉండొచ్చు, నాకైతే తెలియదు, ఇంకా ఎంక్వైరీ చేయాలి. నేను ఒక పిలుపుని ఇచ్చిన, రండయ్యా రేపు పోతే ఎస్పీ ఆఫీస్కి పోతున్నాను, వీళ్ళని తీసుకుపోతున్నా, ఎవరు ఇబ్బంది అంటే ఇంతమంది వచ్చారు, ఇంత 100 మంది వస్తారు, నాకు తెలియదు నిజంగానే. ఐ వాజ్ షాక్. నియోజకవర్గంలో ప్రతి టీడీపీ నాయకుడు కేసులు చెక్ చేసుకునే పనిలో పడాలంటారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు ఏమేమి కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీ పరిస్థితి ఏముంది, అసలు ఆన్లైన్లో కూడా పెట్టలేదండి వీళ్ళు. రౌడీ షీట్ ఓపెన్ చేసిన ఆన్లైన్లో కూడా లేదు. జస్ట్ ఇమాజిన్ ద వే దే ఆర్ డీలింగ్ థింగ్స్. పెట్టుకోకుండా వాళ్ళ కింద వరకు క్యాడర్లో ఏమి కేసులో తెలియదు, స్టేషన్ పిలుస్తారు, కూర్చోబెడతారు, బైండ్ ఓవర్ అంటారు, పంపిస్తారు. అక్కడ పోయి పొద్దున్న 8 గంటలు పిలుస్తారు అనుకోండి ఒక రైతుని, అతన్ని ఎస్పీ సీఏ రాడు, ఎస్ఐ రాడు, సాయంత్రం 8 గంటలకు వస్తాడు.
తిండిలే పాడలే ఆడ కూర్చోబెట్టాడు. ఇట్లా 6 రోజులు 7 రోజులు కూర్చోబెడితే ఆ రైతు పరిస్థితి ఏంటండి? వీళ్ళు నాట్లేసే సీజను, తర్వాత కోతలకు వచ్చే సీజన్ వచ్చింది. ఇప్పుడు నాట్లేసిన తర్వాత ఇప్పుడు పోయి వాళ్ళ రైతుని పిలిస్తే పంట బాయ, వీడు బతుకుబాయ. నెక్స్ట్ ఏం పరిస్థితి? మందు దాగి సావాల రైతు. ఈ రకంగా ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీ టీవీ మిత్రుల ద్వారా ఒకటి అడుగుతున్నాను, మీరందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కాబట్టి స్టేషన్లకు వెళ్ళండి. 2019 ముందు ఎన్ని కేసులు ఉన్నాయి? 5 ఏళ్ళు. 2019 తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి? ఇన్ని కేసులు ఎందుకు వచ్చినాయి? ఒక్క ఎంక్వైరీ చేసి అడగండి. మొత్తం నీళ్ళకు పాలు అయిపోతాయి అని చెప్పి తెలియజేసుకుంటాం. సో నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి పరిస్థితి, సుధీర్ రెడ్డి పైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారా? చేస్తున్నారు. నెక్స్ట్ నా మీద కూడా పెడుతున్నారు. నా మీద 13 కేసులున్నాయి. 3 కేసులు కొట్టించిన 10 కేసులు మేము కూడా ఇప్పుడు ఇచ్చి వచ్చినాం. లేటర్ నా మీద కూడా అటెంప్ట్ మర్డర్లు, ఎస్సీ ఎస్టీలు, కిడ్నాపులు, ఇక వేరే బోకస్ కేసులు అన్నీ ఉన్నాయి. ఇక అందరితో పాటు నేనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కొట్టించుకొని మా మీద కేసులు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయండి? ఇప్పుడు బాబు గారు జైల్లో పెట్టినారు. ఎందుకు పెట్టినారు? ఆయన తప్పు చేశాడా? కాదే, ప్రజల కోసం పోరాడుతున్నాడని ఆ మహానుభావుని పెట్టారు. ఈరోజు మమ్మల్ని మా పరిస్థితి ఏంది? ఆ రోజు లోకేష్ అన్న కూడా లోపల పెడతా ఉన్నారు. కేవలం సింపతి లెవెల్ ఎక్కువైపోతుందని చెప్పి ఆయన పెట్టలే, లేకుంటే ఆయన కూడా పడేసేవాళ్ళు. సో ఎలక్షన్ మూవ్మెంట్కి సుధీర్ రెడ్డిని బైండ్ ఓవర్ చేసి నిజంగానే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఊర్లో లేకుండా చేస్తే పరిస్థితి ఏంటి? ఊర్లో లేకుండా చేసే పరిస్థితి ఉండలే. మేము చదువుకున్నాంగా, మాకు లాయర్ తెలియదా, లా తెలియదా? సో బేసికలీ వీ హ్యావ్ ఆల్ ద బిలీవ్ in law and courts. Definitely we are going to approach the court. We believe in law. We trust in Indian democracy, and we will hope that we'll get justice immediately. దీంట్లో కూడా ఏంటంటే సార్, 6 రోజుల్లో జడ్జిమెంట్ ఇవ్వాలి. దే కెనాట్ ప్రొసీడ్ మోర్ దెన్ 6 days ఆన్ రౌడీ షీట్స్. సో ఇమీడియట్గా మేము ఈరోజే, అంటే యాక్చువల్ నిన్నటి ప్రొసీజర్ స్టార్ట్ చేసినాం. ఈ రోజన్నా రేపన్నా ఆర్ నెక్స్ట్ వర్కింగ్ డే మండే ఏవైతే ఉంటుందో ఇమీడియట్గా మేము కోర్టుకి వేస్తాం. కోర్టుకి వేసి వాళ్ళకి న్యాయం జరిగి చూస్తాం. కానీ 100% మీ ఆర్టీవీ ద్వారా చెప్తాడా, ఏ పోలీసోడి పని చేశారో వాళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. వచ్చే ప్రభుత్వం నాది, మాది, మర్చిపోతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద నియోజకవర్గంలో దాదాపు 500 నుంచి 600 మందికి పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు సానుభూతి పైన అక్రమ కేసులు బరాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని కనీసం ఆన్లైన్లో పెట్టడం మాట పక్క నుంచి కనీసం రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు ఆ వ్యక్తులకే తెలియకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిపైన ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించి దానిపైన ఎంక్వైరీ చేస్తారని చెప్పడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం సానుభూతి పరులు కూడా ఒకటే హెచ్చరిస్తున్నా, తమపైన ఏ కేసులు ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి కేసుల్ని ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా లేదా ఒకసారి చూడాలి. అది ఏదైనా అక్రమ కేసులు ఉంటే ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కేటువంటి ప్రయత్నమో లేదా ఎస్పీకి ఫిర్యాదు చేసేటువంటి ప్రయత్నమే చేసి మేల్కొండ తెలుగుదేశం తమ్ముళ్ళారా అని చెప్పి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.